అనంతపురంలో చెత్తే అనుకుంటే మందులు అసలు కుప్పలు కుప్పలుగా డ్రైనేజ్ లో ఎలా పడేశారు చూడండి. ఇదే సాక్ష్యం. మనం చూస్తున్నాము పడేసిన మందులను ఆవులు కుక్కలు ఎలా తింటున్నాయో. అసలు ఇది ఎక్కడో అనుకుంటున్నారా? మన అనంతపురంలో మన రైల్వే స్టేషన్ పక్కనే మేడా నర్సింగ్ హోమ్ లో ఏమైతే బయోమెడికల్ వేస్ట్ ఉందో పక్కనే ఉన్న చెత్తలో మొత్తం చేరుతుంది. ఇక్కడ చూడండి, అదే బయోమెడికల్ వేస్ట్ మొత్తం అసలు ఎలా అగ్గి పెట్టారో. ఇది మేడా నర్సింగ్ హోమ్. ఇక్కడ అయితే పొగ వస్తుంది, ఏదో పొగ మంచు అనుకోని, అస్సలు అయితే కాదు. ఏదైతే బయో మెడిసిన్ వేస్ట్ ని ఇక్కడ అయితే వెలిగించారో మొత్తం ఆ ప్రదేశం మొత్తం మంచులాగా తయారైపోయింది. ఈ బయోమెడికల్ వేస్ట్ గురించి ఏపీ 39 టీవీ ఎన్నో పోరాటాలు చేసింది. ఎన్నో హాస్పిటల్స్ పైన చూపించగలిగాం. బయోమెడికల్ వేస్ట్ జనరల్ చెత్తలో కలపొద్దండి అని ఎన్నిసార్లు న్యూస్ పెట్టినా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. మరి దీనిపైన అధికారులు ఏం చేస్తున్నారు, పొల్యూషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు అనేది వారికే తెలియాలి. మరి ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ కాలువల్లోనూ డస్ట్బిన్లోనూ వేసి ఆ బయోమెడికల్ వేస్ట్ను కాస్త పొగబెట్టి ఆ పొగ పీలిస్తే చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏమైపోతారు అనేది అధికారులారా ఒకసారి గమనించండి. సాక్షాత్తు ఎక్కడో కాదు, అనంతపురం రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న వెంకటేశ్వర హాస్పిటల్ కావచ్చు, చెస్ట్ క్లినిక్, దాని పక్కన ఉన్న మేడా నర్సింగ్ హోమ్ కావచ్చు, ఈ రెండు హాస్పిటల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ బయోమెడికల్ వేస్ట్ వేస్తున్నారు. వేసేది కాదు, అక్కడ టీబీ పేషెంట్లు ఎక్కువ శాతం ఆ వెంకటేశ్వర క్లినిక్కి వస్తుంటారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మాస్కులు కావచ్చు అవన్నీ కూడా పడేస్తున్నారు. ఏపీ 39 టీవీ క్షుణ్ణంగా చూపించగలిగింది. మరి దీనిపైన మున్సిపల్ అధికారులు కావచ్చు, పొల్యూషన్ అధికారులు కావచ్చు ఏం చేస్తారనేది వేచి చూద్దాం. మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఏపీ 39 టీవీ వెలుగులోకి తీసుకొస్తూనే ఉంది. కానీ అధికారులు చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి.